హలో ఫ్రెండ్, ఈరోజు మనం యుఎస్ బ్లాకేడ్ గురించి మాట్లాడుకుందాం. మొదట్నుంచి యునైటెడ్ స్టేట్స్ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ మీద డబుల్ బ్లాకేడ్ వేసింది. అంటే ఒకవైపు ఇరాన్ వైపు నుంచి కూడా ఒక రకమైన కంట్రోల్ ఉండేలా పరిస్థితి ఉంది, మరోవైపు యుఎస్ కూడా తన బ్లాకేడ్ అమలు చేసింది. మధ్యలో చాలా ప్రశ్నలు వచ్చాయి. ఒక సమయంలో 3 ఇరానియన్ సూపర్ ట్యాంకర్లు స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ను దాటాయని వార్తలు వచ్చాయి. నేను కూడా అప్పుడే చెప్పాను, అవి ట్రాన్స్పాండర్ ఆన్ చేసి స్పష్టంగా దాటాయి. అంటే లొకేషన్ కనిపించలేదు అనే మాటకు అర్థం లేదు. అవి పూర్తిగా ట్రాక్ చెయ్యగలిగే విధంగా దాటాయి. ఆ తర్వాత ఇంకో వాదన వచ్చింది. యుఎస్ ఉద్దేశపూర్వకంగా ఈ వ్యవహారంలో స్లోగా వ్యవహరిస్తోందని. ఎందుకంటే వాళ్లు భావిస్తున్నారు ఇరాన్తో ఒక ఒప్పందం జరిగే అవకాశం ఉందని. ఇరాన్ కూడా తమ పరిస్థితిని ఓపెన్ చేసి కొన్ని షరతులు అంగీకరించేలా ఉందని అనుకున్నారు. అందుకే మధ్యలో ఇలా జరుగుతున్నట్టు అనిపించింది. కానీ ఇప్పుడు ఫైనాన్షియల్ టైమ్స్లో ఒక సంచలన రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం సుమారు 34 ట్యాంకర్లు స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ను దాటాయి. వాటిలో కొన్ని నేరుగా ఇరాన్కు చెందినవి, మరికొన్ని ట్రాన్స్పాండర్ ఆన్ చేసి దాటాయి. దీంతో యుఎస్ టెక్నికల్గా ఏ చర్య తీసుకోలేకపోయింది. దీనర్థం స్పష్టంగా ఒక్కటే: యుఎస్ వేసిన బ్లాకేడ్ పూర్తిగా ఫెయిల్ అవుతోంది. యుఎస్ అసలు లక్ష్యమేమిటంటే స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ను కంట్రోల్ చేసి ఇరాన్ ఆయిల్ ఎగుమతులను ఆపడం. ఎందుకంటే ఇరాన్ ఎకానమీ దాదాపు 90% ఎగుమతులపై ఆధారపడి ఉంటుంది. అవి ఆగిపోతే వారి ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుంది. దాంతో వారి పోరాట సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. ఈ ప్రెషర్ వల్ల వారు యుఎస్తో ఒక ఫైనల్ డీల్కు వస్తారని అమెరికా భావించింది. అప్పట్లో డొనాల్డ్ ట్రంప్ కూడా చెప్పారు, మేము హోర్ముజ్ను పూర్తిగా కంట్రోల్ చేస్తున్నామని, ఏ వెసల్ను కూడా పాస్ చెయ్యనివ్వమని. ఇది ఒక మాస్టర్ స్ట్రోక్లా కనిపించింది. కానీ గ్రౌండ్ రియాలిటీ మాత్రం పూర్తిగా వేరేలా ఉంది. మధ్యలో కూడా కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి, ఇరానియన్ ట్యాంకర్లు అక్కడ్నుంచి గమనించబడ్డాయని. కానీ అప్పట్లో అనుకున్నారు యుఎస్ ఉద్దేశపూర్వకంగా కొన్ని ట్యాంకర్లను వదిలేస్తోందని, ట్యాక్స్ ఫెయిల్ కాకుండా ఉండేందుకు. కానీ ఇప్పుడు వచ్చిన రిపోర్ట్ ప్రకారం 34 షిప్స్ పూర్తిగా బ్లాకేడ్ దాటి వెళ్ళిపోయాయి. వాటిలో 19 ట్యాంకర్లు ఉండటం గమనార్హం. కొన్ని ట్యాంకర్లు సెన్షన్లో ఉన్నవే. ఇంకా 15 షిప్స్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్ నుంచి అరేబియన్ సముద్రంలోకి వెళ్లాయి. అంటే యుఎస్ బ్లాకేడ్ పూర్తిగా పనిచేయడం లేదు. ఇప్పటివరకు యుఎస్ ఒక కంటైనర్ షిప్ను మాత్రమే డిటైన్ చేసింది, అంతే. యుఎస్ సెంట్రల్ కమాండ్ మాత్రం మేము 28 వెసల్స్ను తిరిగి పంపించామని చెబుతోంది. కానీ రిపోర్ట్ ప్రకారం మొత్తం 34 షిప్స్ దాటిపోయాయి. ఇది పెద్ద వ్యత్యాసం. ఇప్పుడు ఆయిల్ విషయంలో చూస్తే సుమారు 6 ట్యాంకర్లు దాదాపు 10.7 మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ తీసుకెళ్లాయి. బ్యారెల్కు కేవలం $10గా లెక్కించినా కూడా దాదాపు $910 మిలియన్ వస్తుంది. అంటే ఏమిటి? యుఎస్ బ్లాకేడ్ ఉన్నా కూడా ఇరాన్కు డబ్బు వస్తూనే ఉంది. అంటే వారి ఎకానమీ పూర్తిగా దెబ్బతినలేదు. ఇది యుఎస్ మిషన్ ఫెయిల్ అయిందనే సంకేతం. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, కొన్ని ట్యాంకర్లు ట్రాన్స్పాండర్ ఆఫ్ చేసి ప్రయాణించాయి. దాంతో వాటి లొకేషన్ ట్రాక్ చేయడం కష్టమైంది. కొన్ని షిప్ టు షిప్ ట్రాన్స్ఫర్ కూడా జరిగాయి. అంటే ఆయిల్ మూలాన్ని దాచేందుకు ఒక షిప్ నుంచి మరో షిప్కు ట్రాన్స్ఫర్ చేశారు. ఇది ఎక్కడ జరిగిందంటే మలేషియా కోస్ట్ దగ్గర. ఇలా చేసి ఆయిల్ ఒరిజిన్ను దాచేశారు. ఇది మొత్తం చూస్తే ఇరాన్ ఈ ప్రాంతంలో చాలా స్ట్రాంగ్గా ఆపరేట్ చేస్తోంది. వారి కోస్ట్ లైన్ పెద్దగా ఉండడం వల్ల వారికి ఆపరేషన్స్ చేయడం సులభం. అదే సమయంలో యుఎస్కు ఈ బ్లాకేడ్ను మెయింటైన్ చేయడం చాలా కష్టమవుతోంది. ఇప్పుడు ప్రధాన ప్రశ్నలు ఇవి: ఈ బ్లాకేడ్ ఫెయిల్ అయితే యుద్ధదిశ మారుతుందా? ఇరాన్ యుఎస్పై మరింత ప్రెషర్ పెడుతుందా? చివరికి ఒక డీల్ జరుగుతుందా? యురేనియం విషయంలో ఇరాన్ ఏ నిర్ణయం తీసుకుంటుంది? ఇవి అన్నీ ఇప్పుడు ఓపెన్ ప్రశ్నలుగానే ఉన్నాయి. ఇంతటితో ఈ వీడియో ముగుస్తోంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.